ప్రియ దేవులారా, ఉపకారము ధర్మము చేయమర్చిపోబడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అన్నాడు. ఉపకారం అంటే ఏం చెప్పాను? మేలు చేయడం. ఉపకారం ఏంటి? మేలు చేయడం. ధర్మం అంటే క్రైస్తవులుగా మనం చేయవలసినది. క్రైస్తవులుగా మనం చేయవలసినది. ఒకసారి ఇలాగే సుందరులు వచ్చి బాప్తిజం యోహాను గారిని అడిగారు. బాప్తిజం పొందేటప్పుడు మేమేం చేయాలి అని అడిగారు సుందరు. అప్పుడు బాప్తిజం యోహాను గారు అన్నారు, మీకు నియమించిన వరకే మీరు పన్ను వసూలు చేయండి, ఎక్కువగా పన్ను వసూలు చేయండి అన్నాడు. జక్కయ్య సుంకపు పొత్తుదారుడే కదా జక్కయ్య. ఆయనకి ప్రభుత్వం వారు రూపాయి వసూలు చేయమంటే ఎన్ని రూపాయలు వసూలు చేసేవాడు? 5 రూపాయలు వసూలు చేసేవాడు జక్కయ్య. అట్లా ఈ సుంకం వసూలు చేసేవాళ్ళు మీకు ఎంతైతే నియమించారో సుంకం వసూలు చేయడం అంతే అడగండి, ఎక్కువగా అడగదు, వాళ్ళు దోచుకోవద్దు, ఇది మీ ధర్మం అన్నాడు. సైనికులు వచ్చారు. సైనికులు వచ్చి మేమేం చేయాలి, మేమేలా బ్రతకాలన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ప్రభుత్వం వారు మీకు నియమించిన జీతం ఏదైతే ఉందో ఆ జీతంతో తృప్తి కలిగి ఉండండి, ఎవరి మీద నిందలు మోపకండి, ఎవరిని అనవసరంగా బాధ పెట్టకండి అని చెప్పాడు. అది వాళ్ళ ధర్మం. అంటే వాళ్ళ ధర్మం వాళ్ళు పూర్తి చేస్తున్నాడు. ఇట్లా ఉపకార ధర్మములు చేయ మరిచిపోవద్దు, ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అన్నాడు. ప్రియ దేవుడుగా శుక్రవారం 11 స్త్రీల గురించి చెప్పాను. అబ్రహాం గారి గురించి చెప్పాను. అబ్రహాం గారు చేసిన పరిచర్య, దేవతతో పరిచర్య చేశాడు కదా, ఆయన గురించి చెప్పాను. షూనేమి గారి గురించి చెప్పాను. అలాగే సారీపతిలో ఉన్న పెదవరాల గురించి చెప్పాను. ఇంకా ద్వారకా గురించి చెప్పాను. ఇంకా రాహాబు వేశ్య గురించి కూడా చెప్పాను. అలాగే యేసు వారికి పరిచయం చేసినటువంటి తమ సొంత ఆస్తులతో పరిచయం చేసినటువంటి మగ్దలేని మరియ, యోహన్న, సూసన్న, ఇంకా అనేక ఇతర స్త్రీల గురించి కూడా నేను మీతో చెప్పాను. అలా యేసు ప్రభు వారికి తన శిష్యులకి, అంటే సేవకులైన తన శిష్యులకి ఎవరెవరైతే ఉపచారం చేశారో, ఎవరెవరైతే ఉపకారం చేశారో, ఎవరెవరైతే వారి ధర్మాన్ని వారి పట్ల నిర్వర్తించారో అటువంటి వారందరినీ ప్రభు ఆశీర్వదించారా లేదా? చెప్పండి, ఆశీర్వదించారా? ఆశీర్వదించారు. అబ్రహాముని ఆతిథ్యం చేసిన అబ్రహాముని ఏం చేశారు? దేవుడు ఆశీర్వదించాడు. ఆతిథ్యం ఇచ్చినటువంటి షూనేమి గారిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆతిథ్యం ఇచ్చినటువంటి సారీపతి అదవరాలను దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆతిథ్యం ఇచ్చినటువంటి ద్వారక సత్క్రియలు ధర్మకార్యం చేసిన ద్వారక దేవుడు చనిపోయినటువంటి ఆమెని లేపాడు. రాహబడినటువంటి వేశ్య వేగుడు వారికి ఉపకారం చేస్తే దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించి ఇశ్రాయేలు సైన్యంలో, సంఘంలో చేర్చాడు. అలాగే మన ప్రభువుని యేసుక్రీస్తు వారికి, అపోస్తలుడైన పౌలు గారికి సేవలు సహకరించినటువంటి, ఉపచారం చేసినటువంటి అనేక మంది స్త్రీలను దేవుడు ఆశీర్వదించి జీవ గ్రంథంలో వారి పేర్లు రాయించాడు. ఎక్కడ? జీవ గ్రంథంలో వారి పేరు రాయించాడు. అంటే దేవుని పిల్లలు, సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లలు దేవునికి, సేవకులకి, సంఘానికి ఏం చేయాలి? ఉపకార ధర్మములు చేయాలి. అలా చేయడం వల్ల దేవుడు ఏం చేస్తాడట? వారిని తగిన సమయముందు ఆశీర్వదిస్తాడట. తగిన సమయంలో వాళ్ళ ప్రతిఫలం దయచేస్తాడట. అంటే ప్రభువుని బట్టి చూపించినటువంటి ఆ ప్రేమను, చేసినటువంటి పరిచర్యను దేవుడు మర్చిపోడట. మర్చిపోడు కానీ అన్యాయస్తుడు
దేవుడు కాదట. కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే, మీ చేతుల కష్టాన్ని దీవించాలి అంటే ఏం చేయాలి? దేవుడి సేవకులకి ఆతిథ్యం ఇవ్వాలి. అంటే ఉపచారం చేయాలి, మేలు చేసేవారుగా ఉండాలి. ఏం చేయాలి? మేలు చేయాలి, కీడు చేసేవారుగా ఉండకూడదు. సంఘాలలో కొంతమంది దేవుడి సేవకులకి కీడు చేసేవారుగా ఉంటారు, దేవుడి పరిచయకి కీడు చేసేవారుగా ఉంటారు. అలా ఉండకూడదు, మేలు చేసేవారుగా ఉండాలి. సంఘంలో ఎంతమంది అయితే ఉన్నారో, పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దేవునికి, సేవకునికి, సంఘానికి ఏం చేయాలి? మేలు చేసేవారుగా ఉండాలి, కీడు చేసేవారుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నేను శుక్రవారం చెప్పినటువంటి స్త్రీలందరూ కూడా సేవకులకి మేలు చేశారా, కీడు చేశారా? మేలు చేశారు. కీడు చేసినటువంటి విశ్వాసం కూడా ఉన్నారు బైబిల్లో, వాళ్ళ గురించి కూడా చెప్తారు. అయితే ఆతిథ్యం అనేది ఎంత గొప్పదో మన రోజు మీకు తెలియపరిచాడు కదా. ఈరోజు కూడా రెండవ భాగంలో కొన్ని విషయాలు మీతో పంచుకుంటారు. అబ్రహాం గారి దగ్గర నుంచి దేవదూతలు సొదొమ అనేటువంటి పట్టణానికి వాళ్ళు వెళ్ళారు. వెళ్తే ఆ సొదొమ గవిని దగ్గర లోతు అనేటువంటి నీతిమంతుడు ఉన్నాడు. ఈ లోతు ఆ గవిని దగ్గరకు వచ్చినటువంటి ఆ దేవదూతలిద్దరిని చూసి వాళ్ళ ఎదుటి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళని ఇంట్లో చేసుకున్నాడు. వాళ్ళు, మేము రాబాబు, మేము ఇక్కడే ఉంటాము, ఈ నైట్ అంతా ఇక్కడే ఉంటామేమో, మేము రావని చెప్పేసి అన్నారు దేవదూతలు. అంటే లేదండి, మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాలి, మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఆ దేవదూతలిద్దరిని బలవంతం చేశాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే లోతుకి వెళ్తే లోతు గారు ఆ రోజు వాళ్ళ భోజనం సిద్ధపరిచి మంచి ఆతిథ్యం ఇచ్చాడు. చక్కగా వాళ్ళు భోజనం చేశారు. ఆ తర్వాత ఆ దేవదూతలు అక్కడికి ఎందుకు వచ్చారో ఆ విషయాన్ని తెలియజెప్పారు. ఆ దేవదూతలు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి కోరుకున్నప్పుడు ఏం చేశారు? లోతుని, లోతు భార్యని, లోతు పిల్లల్ని చేతులు పట్టుకుని తీసుకెళ్ళి బయట విడిచిపెట్టేశారు కదా. అవునా కదా? ఎందుకు? దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. అసలు ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చారేమో. కాబట్టి మీరు నాశనం కాకుండా ఉండాలంటే మీరు బయటకు వెళ్ళిపోండి, ఈ పట్టణాన్ని గురించి బయటకు వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు వెళ్ళేదానికి ఇష్టపడకపోతే దేవదూతలు వాళ్ళ చేతులు పట్టుకొని బయటకు వాళ్ళు తీసుకెళ్ళి వదిలిపెట్టేశారు. ఎందుకు ఇలా దేవుడు చేశాడు లోతు విషయంలో అంటే, లోతు గారు ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడు? దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడు? దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. అంటే దేవదూతలు తన ఇంట్లోకి చేర్చుకుని దేవదూతలకు ఆతిథ్యం ఇవ్వడం వలన దేవుని ఆశీర్వాదం కలిగిందా లేదా? ఆ పట్టణం అంతా నాశనం అయిపోయిన లోతు కుటుంబం నాశనం కాకుండా దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడాడు. అంటే దేవుని సేవకుడికి లేదా దేవదూతలకి ఆ యొక్క ఆతిథ్యం ఇచ్చినటువంటి లోతు కుటుంబాన్ని దేవుడు ఎలా కాపాడాడు చూడండి. అంటే ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబాలు దేవుడు తన జ్ఞాపకాల్లో దాచుకుంటాడు, వాళ్ళు కాపాడుతూ ఉంటాడు. కాబట్టి నా ప్రియమైన దేవుడులాగా ఆ విధంగా లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఎందుకు కాపాడాడు? దేవదూతలకు అతను ఆతిథ్యం చేశాడు, ఉపచారం చేశాడు, వాళ్ళకి మేలు చేశాడు. అవునా కదా? ఇది లేదు, మనసులో పెట్టుకోండి. అహాబు రాజు కాలంలో
అహబు, ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహబు రాజు కాలంలో అహబు యొక్క గృహ నిర్వాహకుడైన ఓబద్య, ఎవరైనా ఓబద్య, ఈయన ఏం చేశాడంటే యెజబెల్ అహబు భార్య, అహబు దుష్టుడే, అహబు భార్య యెజబెలు దుష్టురాలు. స్త్రీలలో యెజబెలు వంటి దుష్టురాలు నీచురాలు పోతే లేదు. తెలుసు కదా యెజబెల్ గురించి మనం అప్పుడప్పుడు చెప్పుకుంటా ఉంటాం కదా. ఈమె దేవుని ప్రవక్తలను చంపేస్తుంది. ఏం చేస్తుంది? దేవుని ప్రవక్తల్ని చంపించేస్తుంది. అంత దుర్మార్గురాలు. అంటే దేవుని సేవకులకి కీడు చేసేది యెజబెల్, మేలు చేసేది కాదు. ఇటువంటి వాళ్ళు కూడా సంఘాల్లో లేకపోలేదు. దేవుని సేవకులు కీడు చేసేవాళ్ళు లేకపోలేదు. యెజబెల్ లాంటి వారు ఉన్నారు సంఘాలు. కానీ అలా ఉండటం మంచిది కాదు. ఈ యెజబెల్ ఒకానొక రోజు ప్రవక్తలు చంపిస్తుంటే, దేవుని ప్రవక్తలు చంపిస్తుంటే, అహబు రాజు గృహ నిర్వాహకుడైనటువంటి ఓబద్య, ఎవరు? ఓబద్య. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3వ వాక్యం. అహబు తన గృహ నిర్వాహకుడు ఓబద్యను పిలిపించిన ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా. చూసారా, యెజబెలు యెహోవా ప్రవక్తలు ఏం చేస్తుందట? నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను. గట్టిగా చెప్పడం, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నపానములు ఇచ్చి వారిని ఏం చేశాడట? పోషించాడు. ఎవరు? ఓబద్య. అంటే యెజబెలు రాణి దేవుని ప్రవక్తల్ని చంపించేస్తుంది. ఎక్కడ దొరికితే సేవకుడు ఎక్కడ దొరికాడుకుండా పట్టుకుని చంపించేస్తుంది. అలా చంపుతుందని చెప్పేసి ఓబద్య, ఆ ఇంట్లో పనిచేసే గృహ నిర్వాహకుడైన ఓబద్య అంటే ఉద్యోగి, ఆయన తన చిన్నతనం నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఓబద్య. ఆ గ్రంథం ఉంది కదండి, ఓబద్య గ్రంథం బైబిల్లో. ఓబద్య ప్రవక్త వేరు, ఈ ఓబద్య వేరు. ఓబద్య గ్రంథం రాసిన ప్రవక్త ఆయన. ఈయన గృహ నిర్వాహకుడు అంటే రాజ ఉద్యోగి అయినటువంటి ఈయన ఏం చేశాడంటే, యెజబెలు దేవుడి ప్రవక్తలు చంపిస్తుందని ప్రవక్తలు ఎక్కడెక్కడ ఉన్నాడో చూసుకొని వాళ్ళ జాడ తెలుసుకుని 100 మంది ప్రవక్తల్ని ఆయన ఏం చేశారు తెలుసా? 2 గుహల్లో వచ్చాడు. ఒక గుహకి 50 మందిని, ఒక గుహకి 50 మందిని దాచి యెజబెలుకి తెలియకుండా, యెజబెలు రానికి తెలియకుండా. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారని తెలిస్తే యెజబెలు ఏం చేస్తుంది? సైనికులు పంపించేసి వాళ్ళ మొత్తాన్ని చంపించేస్తుంది. కానీ ఆమె తెలియకుండా వాళ్ళ ప్రాణాలను తన ప్రాణం అడ్డేశాడు ఓబద్య. అడ్డేసి ఏం చేశాడు? ఆ 100 మంది ప్రవక్తల్ని 2 గుహల్లో ఉంచి మరి ఎన్ని రోజులు పోషించాడో, వాడు వాళ్ళు బ్రతుకున్నంత కాలం అన్న వస్త్రాల నుంచి వారిని పోషించాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఆయన్ని రాజు ఉద్యోగం ఇచ్చాడు కదండి. రాజు ఉద్యోగం ఆయనకి ఇచ్చాడు కదా ఓబద్యకి. దేవుడు ఆయనకి ఇచ్చిన జీతం ఉంటుంది కదా, జీతం. ఆ జీతంతో దేవుడి సేవకులైన వారు 100 మందిని పోషించుకుంటే మాట్లాడమా
100 మందిని పోషించిన మాటల చెప్పండి. 100 మందిని పోషించినట్టు మామూలు విషయమా? 2 రోజులు పోషించాడు, అక్కడ రాయలేదు. కానీ ఆ ఇజిబేలు వాళ్ళని చంపకుండా మొహలో 50 మందిని దాచి 100 మందికి 3 పూటలు పెట్టాలి కదండి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం పెట్టాలి కదా. అట్లా వాళ్ళకి అన్నపానీయాలు ఇచ్చి వాళ్ళని పోషిస్తూ వచ్చాడట. ఆ మనసు అందరికి ఉంటుందా అమ్మా? ఆ మనసు అందరికి ఉంటుందా? ఓబద్య మనసు ఉంది. కారణం ఏంటంటే అతడు చిన్ననాటి నుంచి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. అంటే దేవుడిని ప్రేమించే వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది, సేవకులు విలువ తెలుస్తుంది. ఆయన దేవుడి సేవకులను ప్రేమించి వాళ్ళు ఏం చేశాడు? వాళ్ళ ప్రాణాలకు తన ప్రాణం అడ్డేశాడు. అంతేకాదు వాళ్ళు ఉన్న రోజులు, ఆ గుహలో ఉన్న రోజులు వాళ్ళకి అన్న పానీయాలు ఇచ్చి వారిని పోషించి ఎంత ఖర్చు అయి ఉంటుంది, ఎంత ఖర్చు అయి ఉంటుంది. నా ప్రియ దేవుడులారా, ఎందుకు ఇలా చేశాడు? దేవుడి మీద ప్రేమ, దేవుడి సేవకుల మీద ప్రేమ, దేవుడి సేవకుడి విలువ, గౌరవం. ఎందుకంటే ఆ దేవుడి సేవకుడికి మనం వాళ్ళని కాపాడితే, వాళ్ళకి మేలు చేస్తే దేవుడు నాకు మేలు చేస్తాడు అని. అందుకే బైబిల్లో చక్కని మాట చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వాక్యం చదవండి. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును. యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు, మిమ్మల్ని ఎవరైనా చేర్చుకుంటే వాటిలో వాళ్ళు ఎవరు చేర్చుకున్నట్టు? నన్ను చేర్చుకున్నట్టు లెక్క. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును. నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాళ్ళు చేర్చుకుంటాడు. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము. చూడండి, ప్రవక్తని ప్రవక్తలతో చేర్చుకునేవాడు ఏ ఫలం పొందుతాడు? ప్రవక్త యొక్క ఫలం పొందుతాడు. నీతిమంతుడని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము రాగరించును. వాడు తన ఫలమును పోగొట్టుకునడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్తను చేసుకుంటే ప్రవక్త ఫలాన్ని పొందుతామట. నీతిమంతుడు చేసుకుంటే నీతిమంతుడు ఫలాన్ని పొందుతాం. శిష్యుడని చిన్నవాడిని చేసుకుని ఇల్లు చదివించామనుకోండి, ఆ ఫలం కూడా మనం పొందుతామట. అంటే దేవుని పేరిట మనం చేసే ప్రతి పరిచర్య, ప్రతి ఉపచారం ఎవరు చేసినట్టు లెక్క? దేవుడికి చేసినట్టు లెక్క. ఓబద్య అనేటువంటి ఉద్యోగి, ఈ గృహ నిర్వాహకుడు ప్రవర్తన చేసుకున్నాడు. వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు, వాళ్ళ ప్రాణాలను కాపాడాడు, వాళ్ళకి అన్నపానీయం ఇచ్చి వాళ్ళకి మేలు చేశాడు. అంటే ఆ ప్రవక్తల ఫలాన్ని ఆయన పొందుకున్నాడా లేదా? చాలా పొందుకున్నాడా? పొందుకున్నాడు. ప్రియమైన దేవుడులారా, ఉద్యోగాలు ఆయనతో పాటు అందరూ ఉన్నాయి, అందరూ ఆయనతో పాటు జీతాలు తీసుకుంటున్నారు. కానీ ఆయనకి మాత్రమే ఆ మనసు ఉంది. దేవుని సేవలు ఖర్చు పెట్టాలని మనసు ఆయనకి మాత్రమే కలిగింది కదండి. ఎంత గొప్ప మనసు అది! ఈ మనసు అందరికి ఉంటుందా? చెప్పండి, ఈ మనసు అందరికి ఉంటుందా? ఉండదు. నిజమైన క్రైస్తవులకు మాత్రమే ఉంటుంది మనసు. నామకార్థం ఉంటారు కదా, నామకార్థ క్రైస్తవులు. నేను చెప్పాను కదా, నామకార్థ క్రైస్తవులు నిజమైన క్రైస్తవులకు తేడా పోయిన వాళ్ళు చెప్పాను కదా. నిజమైన క్రైస్తవులు దేవుడి కోసమే ఆలోచిస్తారు, దేవుని పరిచర్య కోసం ఆలోచిస్తారు, దేవుని పనుల కోసం ఆలోచిస్తారు. ఇక వాళ్ళ సర్వస్వాన్ని దేవుని కోసం దానం చేస్తారు. అవసరమైతే దేవుని కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు నిజమైన క్రైస్తవులు. అవునా కదా? నామకార్థపరులు తమ గురించి తామే ఆలోచించుకుంటారు, తమ కార్యాలను చూసుకుంటారు. దేవుడి వేలకు గుర్తుండు, సేవకుడి వేలకు గుర్తుండు, సంఘం వేలకి గుర్తుండు. ఎప్పటికీ వాళ్ళ సొంత కార్యాలు
వాళ్ళ సుఖాలనే చూసుకుంటూ ఉంటారు. అంటే తమ కోసం తాము బ్రతికి చచ్చేవాళ్ళే, నరకానికి వెళ్ళేవాళ్ళే నామకార్థపు క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు దేవుడి కోసం బ్రతికి చనిపోయేవాడు. ఆమేన్. హల్లెలూయా. ఓబద్య నిజమైన భక్తుడు కదా. 100 మంది సేవకుల్ని 2 గుహల్లో దాచి ఇజబెల్ కంట పడకుండా జాగ్రత్తగా కాపాడాడు కదండి. అతను కనుక ఆ 100 మంది ప్రవక్తల్ని దాచిన సంగతి ఇజబెల్ రాని తెలిసి ఊరుకుంటుందా? చెప్పండి, ఊరుకుంటుందా? చంపేస్తుంది. ఆయన చంపేస్తుందండి. అతను ఉద్యోగం పోతుంది, అతను చంపేస్తుంది. అంత కఠినరాలు ఇజబెల్. అటువంటిది తన ప్రాణాలని వాళ్ళ ప్రాణాలకు అడ్డుగా వేశాడు. దేవుడు తనకిచ్చిన ఆస్తిని సేవకుల కోసం వాళ్ళ ప్రాతినిధ్యం ఖర్చు పెట్టాడు. అలా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా దేవుడి సేవకులకి మేలు చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక విషయం కూడా చెప్తారు అపోస్తలుడైన పౌలు గారి గురించి. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము మొదటి వాక్యం దగ్గర చూసుకోండి. నేను చెప్తాను. మొదటి వాక్యం దగ్గర చూసుకోండి. ఇక్కడ పౌలు గారితో ఇంకా కొంతమంది ఇంచుమించు 276 మంది ఉన్నారు. పౌలు గారు తనతో ఉన్న వాళ్ళంతా కలిసి 276 మంది ఉన్నారు. కొంతమంది ఖైదీలు ఉన్నారు, కొంతమంది సైనికులు ఉన్నారు. అయితే వారు ప్రయాణం చేసి వస్తున్న వాడ ఒక దగ్గర ఇరిగిపోయింది. ఒక మెట్ట దగ్గర పట్టేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ వాటర్ విడిచిపెట్టి నేలలో ఈదుకుంటూ ఒక ద్వీపం వచ్చారు. ఒక ద్వీపానికి, దాన్ని మెలితే ద్వీపం అన్నారు. ఏ ద్వీపం? మెలితే ద్వీపానికి వచ్చారు వాడు. అక్కడ మనుషులు ఎవరంటే అనాగరికులు. ఎవరు? అనాగరికులు. అంటే పెద్దగా మనకలాగా నాగరికత తెలిసిన వాళ్ళు కాదు. ఇప్పుడు పల్లెటూరులో ప్రజలకి సిటీలో ఉన్న ప్రజలకి తేడా ఉంటుంది. అవునా కదా? పల్లెటూరు ప్రజలకి కాస్త ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో వాళ్ళు తెలియదు. అనాగరికంగా ఉంటారు పల్లెటూరులో ఉన్నవాళ్ళు. సిటీలో ఉన్నవాళ్ళు ఎక్కడ ఎలా మాట్లాడాలో వాళ్ళకి తెలుసు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసు, ఎలా శుభ్రంగా ఉండాలో, ఏ ఫంక్షన్కి ఏ బట్టలు కట్టుకెళ్ళాలో అన్ని వాళ్ళకి తెలుసు. అందుకే పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళు నాగరికులు అంటారు, పల్లెల్లో ఉండేవాళ్ళని అనాగరికులు అంటారు. మరి పల్లెల్లో ఉండేవాళ్ళు అనాగరికులు అంటే అడవిలో దీపాలు ఉండేవాళ్ళకి ఎవరు ఇంకా నాగరికులు కదండి వాళ్ళు. అంటే నాగరికత తెలియని వాళ్ళు, అంత జ్ఞానమైన వాళ్ళు కాదు. ఆ మిలితే ద్వీపంలో ఉన్నటువంటి అనాగరికుల దగ్గరికి పౌలు గారు ఆయనతో ఉన్నటువంటి ఖైదీలు సైనికులు వెళ్ళారండి. అది రాత్రి వేళ, వర్షం పడుతూ ఉంది, గజగజ వణికిపోతున్నారు పాపం. అయితే వాళ్ళ అనాగరికమైనప్పుడు కూడా వాళ్ళ మనసు మంచిది. అక్కడ ఆ ద్వీపంలో ఉన్నటువంటి మనుషులకి మనసు మంచిది. వాళ్ళు ఏం చేశారంటే కాస్త కూస్తూ మానవత్వం వాళ్ళలో ఉంది. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరినీ చేర్చుకున్నారండి. 276 మందిని చేర్చుకున్నారు. చేర్చుకుని పాపం చల్లు వణికిపోతున్నారని చెప్పేసి వర్షం వస్తున్న ప్రతి చల్లు వణికిపోతున్నారు, తడిస్తున్నారు కదండి, గజగజ వణికిపోతా ఉంటే పౌలు గారు అందరూ వణికిపోతా ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మంటేస్తే పౌలు గారు ఏం చేశారంటే ఒక మోపడి పౌలు ఏరుకుని వచ్చాడు. పౌలు గారు ఏరుకుని వచ్చి ఆ మంట వేస్తే ఆ శనకి ఆ మోపులో ఉన్నటువంటి పాము బయటకు వచ్చింది. ఒక పాము బయటకు బయటకు వచ్చి పౌలు గారి చేతిని పట్టింది. అంటే కలిసింది ఆయన పౌలు గారు. కలిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ద్వీపవాసులు ఏమనుకుంటారు, ఆ నాగరికులైన ఆ ద్వీపవాసులు ఏమనుకుంటారంటే నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడై ఉంటాడు. ఏమై ఉన్నాడు? నరహంతకుడై ఉంటాడు అని వీళ్ళు తప్పుగా ఆలోచించారు. అందుకే సముద్రంలో తప్పించుకొని వచ్చినా సముద్రంలో చచ్చిపోవాల్సిన పౌరులు అసలు సముద్రంలో
సముద్రంలో చనిపోవాల్సింది. సముద్రంలో చనిపోవాల్సిన వాడు బ్రతికొచ్చాడు. అందుకే సముద్రంలో చనిపోవాల్సినటువంటి వాడు ఈ విషసర్పం ద్వారా చనిపోతున్నాడు. ఆ ధర్మదేవతని వదిలిపెట్టలేదని చెప్పేసి వీళ్ళు మనసులో అనుకుని అక్కడ చూస్తున్నారు. అతనికి ఏం జరిగింది, ఈ ఇతని శరీరం ఏమైనా లోపం వస్తుందా, ఇతను అక్కడే కుప్పగూలి చచ్చిపోతాడా అని ఆయన నుంచి తప్పుగా అనుకుని ఏం చేశారు, ఇతను మంచివాడు కాదు చెడ్డవాడు, అందుకే పాము ఇతన్ని కలిసింది అని అనుకున్నారు. అయితే పౌలు గారు ఏం చేశాడంటే యేసు నామములో ఆ పాముని విదిలించాడంట. విశ్వాసం విదిలించిన తర్వాత కొద్దిసేపటికి చూస్తూ ఉన్నారు, ఈ మనిషికి శరీరం వాసిపోద్దా, ఒక్కొక్కరు పడిపోతాడా చచ్చిపోతాడా చూస్తున్నాడు. కానీ ఆయనకి ఏమి ఎంతసేపు చూసినా ఆయనకి ఏం కావట్లేదు. గట్టిగా చెప్పండి, దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతసేపు చూసినా ఆయనకి ఏమి కాలేదు. అప్పుడు మనం అనుకున్న తప్పు, ఈ మనుషుడు నరహంతుడు కాదు, ఇతను దేవదూత అనుకున్నాడు. ఏమనుకున్నాడు, దేవదూత అనుకున్నాడు. అనుకుని వాళ్ళు ఆయనతో కొద్ది దయగా మాట్లాడారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోనే మంచి పేరు పొందినటువంటి పొప్లి అనేటువంటి ఒక వ్యక్తున్నాడు. ఎవరు? పొప్లి. 7వ వాక్యం చూడండి, అపోస్తల కార్యములు 25వ అధ్యాయం 7వ వాక్యం. పొప్లి అను ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి అంటే నాయకుడు, అతనికి ఆ ప్రాంతములలో భూములున్నాయి. అతడు మమ్మల్ని చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అనాగరికులైనటువంటి వాళ్ళు పౌలు గారికి ఏమి ఇచ్చారు చెప్పండి. పౌలు గారికి తనతో ఉన్న వారికి ఏమి ఇచ్చాడు? ఆతిథ్యం. ఎంతమంది ఉన్నారు పౌలు గారితో? పౌలు గారితో సహా ఎంతమంది? మొత్తం 276 మంది. అంతమందికి ఆతిథ్యం మామూలు విషయం చెప్పండి. ఏమా ఒకరికి ఎందుకంటేనే మనకు ప్రాణం అవ్వదు. అంతమంది కంటే ఆతిథ్యం అంటే మామూలు విషయం చెప్పండి. కానీ ఆ మంచి మనసు కలిగి వాళ్ళు చేసేది ఆతిథ్యం ఇచ్చారు. ఇదంతా ఎవరిని బట్టి అంటే పౌలు గారిని బట్టి. దేవుడి సేవకుడు పౌలు గారు కదండి, ఆయన బట్టి జరుగుతుంది కనుక. అసలు వాళ్ళ సముద్రంలో ఆ వాడ మెట్టకు పట్టేసి అక్కడ ఆగిపోయిన తర్వాత వాళ్ళు బయటపడడానికి కారణం తెలుసా? పౌలు గారు ఆయన చేసిన ప్రార్థన. దేవుడున్నారా, ఈ విధంగా ఆ పొప్లి అనేటువంటి వ్యక్తి ఈ వేలతో పౌలు గారితో మిగిలిన వాళ్ళతో స్నేహంగా ఉండి ఏం చేశాడంట? 3 దినాల పాటు ఆతిథ్యించాడు. 2 దినాలు 3 దినాల పాటు ఆతిథ్యించాడట. అయితే అదే సమయంలో ఏం జరిగిందంటే పొప్లి యొక్క తండ్రి భయంకరమైన జ్వరంతో బాధపడుతున్నాడట. దేంతో? జ్వరంతో. ఇంకా రక్తభేది చేత బాధపడుతున్నాడు. రక్తభేది అంటే రక్త విరోచనాలతో బాధపడుతున్నాడు. జ్వరం, రక్త విరోచనాలు అవుతున్నాయి. చదవడానికి కింద అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరం చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉన్నాడు. పౌలు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతుల నుంచి స్వస్థపరిచెను. గట్టిగా చెప్పడం, గట్టిగా దేవుని స్తోత్రముగా. అంటే 3 రోజుల పాటు పౌలు గారికి ఆతిథ్యం చేయలేదు పొప్లి. మంచి మనసు ఆతిథ్యం చేసినందుకు దేవుడు పౌలు గారు ఏం చేశాడు? పొప్లి తండ్రి భయంకరమైన జ్వరంతో రక్త విరోచనాలతో బాధపడుతుంటే అతను ప్రార్థించి అతను బాగు చేస్తానన్నాడు. కారణం ఏంటి? పొప్లి అనే వ్యక్తి పౌలు గారికి ఆతిథ్యం ఇచ్చాడు, ఆహారం పెట్టి బ్రతికించాడని. ఎందుకంటే అప్పటికే అనేక దినాలుగా వారికి ఆహారం లేదండి. పౌలు గారు వాళ్ళకి ఆహారం లేదు. ఎందుకంటే ఆ ఉన్న ఆహారాన్ని వాడ మునిగిపోతుందని చెప్పేసి ఉన్న ఆ పదార్థాలన్నీ ఏం చేశారు? వాళ్ళు
సముద్రంలో వేసేసారు. ఆహార పదార్థాన్ని సముద్రంలో వేసేసారు. 14 రోజులు భోజనం చేయలేదు వాళ్ళు. ఎన్ని రోజులు? 14 రోజులు. మామూలు విషయం కాదు. ప్రేమికులారా, అలా ఆకలితో ఉన్నటువంటి పౌలు గారికి ఆకలిని తీర్చాడు. దేవుని సేవకుడైన పౌలు గారికి కొప్పి అనేటువంటి వ్యక్తి ఆకలిని తీర్చాడు. వారు దేవుడు నమ్ముకున్న వాళ్ళ, ఆ ద్వీపవాసులు దేవుడు నమ్ముకున్న వాళ్ళ? చెప్పండి. కాదు. దేవుడు నమ్మకపోయినప్పటికీ ఆ దేవుని సేవకుడైన పౌలు గారికి ఆతిథ్యం ఇచ్చినందుకు దేవుడు ఏం చేశాడు? ఆ కుటుంబంలో తండ్రి బాధపడుతుంటే వెంటనే అతన్ని స్వస్థపరిచింది. వెంటనే జ్వరం నిలిచిపోయింది, విరోచనాలు ఆగిపోయాయి, రక్తపు విరోచనాలు. ఇది తెలిసి ఆ ద్వీపవాసుల్లో చాలా మంది రోగులు ఉన్నారట. ఆ రోగులందరూ కూడా పౌలు గారి దగ్గరికి వస్తే వాళ్ళందరూ ప్రార్థన చేస్తే వాళ్ళందరూ దేవుడు స్వస్థపరిచాడట. వాళ్ళందరూ కలిసి ఆతిథ్యం చేశారు కదా 276 మందికి. చూసారా ప్రేమ దేవుడు పిల్లరా? అంటే ఆతిథ్యములో దాగి ఉన్న ఆశీర్వాదం. అందుకే దేవుడు అన్నాడు, ఉపకార ధర్మములు చేయవచ్చుకోకుండా ఇవి దేవుడికి ఇష్టమైన యాగములు. దేవుడికి ఇష్టమైన యాగం అంటే అనాగరికులైనటువంటి వారు ఆతిథ్యం చేస్తేనే దేవుడు ఏం చేశాడు? వాళ్ళ ఆతిథ్యాన్ని దేవుడు మర్చిపోలేదు. ఎందుకంటే దేవుని సేవకులకు పెడితే దేవుడికి పెట్టినట్టే కదా. నా ప్రియ సహోదరులు కదా, ఈ విధంగా ఆనాడు లోతు గారు దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చాడు, ఉపచారం చేశాడు, మేలు చేశాడు. అవునా కదా? అందుకు దేవుడు ఏం చేశాడు? ఆయన్ని సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేసేటప్పుడు దేవుడు ఏం చేశాడు? వారు నాశనం కాకుండా వారిని రక్షించాడు లేదా? రక్షించాడు. కారణం ఆతిథ్యం ఇచ్చినందుకు. అలాగే ఓబద్యాన్ని దేవుడు దీవించాడా? ఓబద్యాన్ని ఎంతమంది సేవకులకు ఏం చేశాడైనా? 100 మంది సేవకులకు భోజనం నీళ్ళిచ్చి వారిని కాపాడాడు. యెజబెలు చేతుల నుంచి వారి ప్రాణాలని కాపాడాడు. అలా ఉన్నారు కదా. ఇక మెలితే ద్వీపంలో ఉన్నటువంటి ఈ పొప్లి అనేటువంటి వ్యక్తి తనతో ఉన్నవారు పౌలు గారికి తనతో ఉన్నవారికి ఆతిథ్యం ఇచ్చినందుకు దేవుడు ఆ ద్వీపవాసం ఏం చేశాడు? వాళ్ళ రోగాలన్నింటినీ స్వస్థపరిచాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఆతిథ్యంలో దాగి ఉన్న ఆశీర్వాదం. అంటే దేవుని సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు సేవకుడికి ఏం చేయాలి? మేలు చేయాలి. ఏం చేయాలి? మేలు చేయాలి. ఉపకార ధర్మములు చేయాలి, ఉపచారం చేయాలి. కానీ అందరికీ ఈ మనసు ఉండదు. కొందరికి ఈ మనసు ఉంటుంది. కొందరు ఆతిథ్యం చేస్తున్నారు బాగా, సేవకులు కొందరు ఆతిథ్యం మంచి ఆతిథ్యం చేస్తున్నారు. అలాగని ఎవరికి పెడితే వాళ్ళకి చేయకూడదు, ఎవరికి పెడితే వాళ్ళు చేయకూడదు. మన ఇంటి కోసం వచ్చేవాళ్ళు భక్తి కలిగిన వాళ్ళ కాదు. ఇది చూడాలి. అసలు భక్తి కలిగిన దైవ సేవకులకి మనం ఆతిథ్యం ఇవ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వకూడదు. అది మనకు మంచిది కాదు. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా ఆనాడు మన యొక్క పితరులు దేవుని సేవకులైనటువంటి వారికి ఆతిథ్యం చేయడం వలన, ఉపచారం చేయడం వలన, ఉపకార ధర్మములు చేయడం వలన దేవుడు వారి కుటుంబాలను వారు ఆశీర్వదించాడా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆశీర్వదించాడా? ఆశీర్వదించాడు. మరి మీ కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలంటే మీరు ఏం చేయాలి? చెప్పండి. ఉపకార ధర్మములు చేయి మర్చిపోకూడదు. ఉపకారం చేసేవాడిగా ఉండాలి, మేలు చేసేవాడిగా ఉండాలి. దేవుని సేవకులకి ఉపచారం చేసేవాళ్ళుగా, పరిచయం చేసేవాళ్ళుగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియా మాతల ఇంటికి తరచుగా వెళ్తుండేవాడు. వెళ్ళినప్పుడల్లా ఏం చేసేవాడు? ఆయనతో ఉన్న శిష్యులకి భోజనాలు ఏర్పాటు చేసేవాడు. ఆయనతో ఉన్న శిష్యులకి భోజనాలు ఏర్పాటు చేసేవాడు.
ఆ గ్రామానికి అటు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంటికైనా వెళ్ళేవాడు, అక్కడ ఆతిథ్యం స్వీకరించేవాడు. అలా ఆతిథ్యం స్వీకరించడం వలన ఒకసారి లాజరు చనిపోతే ఏం జరిగింది? చనిపోయిన లాజరుని లేపాడా? ఎందుకు వాళ్ళు ఆతిథ్యం ఇస్తున్నారు. ఆ కుటుంబం యేసయ్యకి ఆతిథ్యం ఇస్తుంది. ఆ కుటుంబం దేవునికి, ఆయన సేవకులకి మేలు చేస్తుంది. అందుకే వారు చేసినటువంటి ఆయన ఉపచారం, ఆ పరిచయం దేవుడు జ్ఞాపకం చేసుకుని అతను చనిపోయినప్పుడు కూడా మళ్ళీ బ్రతికించి అతన్ని వాళ్ళకి అప్పగించాడా లేదా? అది అంటే ఉపకార ధర్మాలు చేసేవారంటే దేవుడికి చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు మీరు కూడా దేవుడికి ఇష్టంగా మారాలంటే ఏం చేయాలి చెప్పండి? ఉపకార ధర్మాలు చేయాలి, మర్చిపోకూడదు. మర్చిపోతే దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, దేవుడి జ్ఞాపకాల నుంచి మనం తొలగిపోతాం. ఒక ఇలాంటి మాకు అన్నం పెట్టి డేక్ష చూపిస్తుంది పదే అన్నా తినండి కూరలు తినండి అంటాను. అన్నా తినండి కూరలు తినండి అంటాను. కొద్దిగా ఉంది కూరలు అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? కూర కొద్దిగా ఉందన్నా చూస్తారని నేను అర్థం. అర్థమైంది మీకు? కూర కొద్దిగా ఉంది చూసి తినండి, ఇలాంటి పెట్టినంత లేవండి అని దాని అర్థం. నాకు అర్థమైపోయింది. ఇంకా అప్పటి నుంచి ఆ ఇంట్లో భోజనం చేయగా పొరపాటులో భోజనం చేయాలి. ఒకవేళ అడిగినా కానీ భోజనం చేయలేక. అర్థమైందా? దేవుడి సేవకుని చూసుకునేటప్పుడు విలువగా చూసుకోవాలి కదండి, విలువగా చూసుకోవాలి కదా. అవునా కదా? దేవుడి సేవ ప్రతిరోజు ఇంట్లో భోజనం చేస్తారా? ప్రతిరోజు. ఎప్పుడో మీ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ముందుగా ప్రార్థన పెట్టుకుంటే ఆ రోజు భోజనం చేస్తారు. ప్రతిరోజు మీరు కార్యక్రమం వస్తారా? నేను గృహదర్శనానికి వచ్చినప్పుడు కొంతమంది పాలు ఇస్తారు, కూల్ డ్రింక్స్ ఇస్తారు, మజ్జిగ ఇస్తారు. అవి కూడా తీసుకోండి, త్వరగా తీసుకోండి. దానికైతే కాస్త మంచిగా తీసుకుంటాను. అక్కడక్కడ కొంతమంది బలవంతం చేస్తారు. నాకు ప్రేరేపణ కలిగితే తీసుకుని తాగుతాను, నాకు ప్రేరేపణ కలిగితే తీసుకుంటాను, లేకపోతే వద్దని చెప్పేస్తాను. ఎందుకంటే నేను తిరగాలి కదా, ఇంటింటికి తిరగాలి కదా. తిరగాలంటే ఇబ్బంది లేకుండా ఉండాలి, నేను తేలికగా ఉండాలి అని ఆ విధంగా నేను తీసుకుని ఎక్కడ తీసుకోండి. నేను గోదర్శనాలకు వచ్చినప్పుడే మీరు ఇచ్చిందా కూర్చుని తాగుతున్నాను అనుకోండి, తింటున్నాను అనుకోండి, గోదర్శనం చేసేటప్పుడు చెప్పండి. సహజంగా దేవుని సేవకులు తినేదానికంటే కూడా ఉపవాసాలు ఎక్కువగా ఉంటారు, తెలుసు కదా. అవునే కదా? తినేదానికంటే ఉపవాసాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీరు కడుపు నిండా తిని పనులకు వెళ్తారు, మేము కడుపుని మార్చుకుని ప్రార్థన చేస్తాం, మీకు మా పని కాదు. అటువంటి దైవ సేవకులు ఒకవేళ మీరు ఆనందించినప్పుడు మీ ఎదురుకు వచ్చినప్పుడు ఏం చేయాలి? విలువగా చూసుకోవాలి కదండి. అవును కదా? నేనే కాదు, ఎక్కడ ఏదైనా సేవకులు వచ్చినా అక్కడ ఏ సేవకులు వచ్చినా విలువగా మనం చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలి. నా దగ్గరికి చాలామంది సేవకులు వచ్చారు. ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఏదో ఒకటి నీళ్ళు, టీ ఒకటి, భోజనం అవసరం బట్టి, అంటే పరిస్థితిని బట్టి ఒక ఏర్పాటు చేస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రతి సేవకుడు సాక్ష్యం చెల్లారు. మీరు చక్కగా మంచి ఆతిథ్యం చేస్తారయ్యారు, మీ దగ్గర ఉన్న పిల్లలు మంచిగా ఆతిథ్యం చేస్తారు, ఆతిథ్యం చేయడం వాళ్ళు నేర్పించారు అని చెప్పేసి ఎంతోమంది సేవకులు సాక్ష్యం చెల్లారు. ఎవరిని కాలి కడుపుతూ పంపించలేదు. అలా చూస్తారు సేవకులు, నా దగ్గరికి వస్తే అలా చూస్తారు. ఎందుకంటే ఆతిథ్యంలో దాని ఆశీర్వాదం మనకి తెలుసు కాబట్టి. అవునా కదా? మీరు వాక్యం చెబుతున్నాను మీకు, నేనే ఆతిథ్యం సరిగ్గా చేయకపోతే ఇది నా శాపమే కదండి. అందుకే మా దగ్గర 10వ తారీఖు ఎంతమంది సేవకులు వస్తున్నారు, ఎంతమంది 10 సంవత్సరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ బండిపాలెంలో 9 సంవత్సరాలు జరుగుతున్నాయి, ఇక్కడ 10 సంవత్సరాలు జరుగుతున్నాయి.
ఎంతమంది సేవకులు వచ్చారు? వాళ్ళందరికీ చక్కగా నేను అడుగుతాను, మీరు ఏం తింటారు పాస్టర్ గారు అని. ఎందుకంటే వాళ్ళు తినది మనం చేసామనుకోండి, వాళ్ళు తినరు కదా, తినకుండా అది వెళ్ళిపోతుంది బాధ కదా. కాబట్టి ఆయన పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళు అడుగుతారు, నేను పాస్టర్ గారు ఏం తింటారు, ఏం ఇష్టపడతారు అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు చెప్తారు, పాస్టర్ గారు తింటారు అని చెప్తారు. అప్పుడు అవి తీసుకొచ్చి వాళ్ళు సిద్ధపరుస్తారు. అలా చూసుకోవాలి సేవకుని. ఆతిథ్యం ఎంత గొప్పదో తెలుసా? చాలా చాలా గొప్పది. అందుకే ఉపకార కర్మములు చేయాలి. ఎందుకంటే అలా ఎవరైతే ఆ ఉపచారం చేస్తారో దేవుడు వాళ్ళకి అన్యాయం చేయకుండా చక్కని ప్రతిఫలం వారికి దయచేస్తాడు. కాబట్టి మరియా మాతను ఎప్పుడు యేసుప్రభు వారికి ఆయన శిష్యులకి, ఆయనతో ఎంతమంది ఉండేవాళ్ళు? 12 మంది కదండి. ఆయనతో 13. వచ్చినప్పుడల్లా వాళ్ళందరూ భోజనం చేసేవాడు. వాళ్ళ సొంత ఖర్చు సనుకోవడం కొనుక్కోవడం చేశారా? చేయలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, కొంతమంది చూస్తూ ఉంటారు, మొహం త్రాడు పెట్టుకుని కొట్టిస్తూ ఉంటారు. కొంతమంది చూస్తూ ఉంటాను. అట్లా అవి కనిపించాయి నాకు, ఇంకంతే అతని ఆడ విడిచిపెట్టేస్తాను. ఎందుకంటే ప్రేమ లేని ఇంట భోజనం చేయొద్దన్నాడు దేవుడు. ఏం చేయొద్దన్నాడు? ప్రేమ లేని ఇంట ఏం చేయకూడదు? భోజనం చేయలేదు. అంతరంగం లెక్కలేస్తారట. అందుకే ప్రేమ లేని ఇంట మాంసాహారం తినడం కంటే ప్రేమ ఇంట్లో ఆకుకూర భోజనం మంచిది. అర్థమైనా మీకు? ఎందుకంటే దేవుడు నేను చాలామంది చూశాను. ఇప్పుడు మా సంఘంలో అయితే చాలామంది మంచిగానే ఆరాధన చేశారు. ఇప్పుడు వారు మంచిగా చేశారు. ఎందుకంటే మీకు ఆ క్రమాన్ని నేర్పించారు కాబట్టి మీరు చేశారు. కొందరు ఉన్నారు అక్కడక్కడ, వాళ్ళకి ఆ విలువ తెలియదు, సేవకుల విలువ తెలియదు, ఆత్మీయ విలువ వాళ్ళకి తెలియదు. వాళ్ళు కూడా మార్చుకుంటే మంచిగా మంచి మనసుతో ఆనందం చేస్తే దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, మన పితరులు సేవకులకు ఆతిథ్యం చేసి వాళ్ళకు మేలు చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడి ఎన్ని త్యాగం చేశారు. వాళ్ళు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా త్యాగాలు చేసేవారుగా మంచి మనసు కలిగి దేవుడి సేవకు బ్రతుకు దినాలని కూడా ఏం చేయాలి? మేలు చేసేవారుగా ఉండాలి. ఇలా ఎవరైతే దేవుడి సేవకులకి మేలు చేస్తారో వాళ్ళందరికీ లేకుండా జీవ గ్రంథంలో దేవునికి స్తోత్రం. జీవ గ్రంథంలో వాళ్ళ పేరు ఉన్నాయంటే వాళ్ళు దేనికి అర్హులు? పరలోకానికి అర్హులు. కాబట్టి నా ప్రియమైన దేవుడున్నదా, అలా మంచి మనసు కలిగిన బ్రతుకు దినాలన్నీ కూడా దేవుడి సేవ కలిగిస్తున్న దేవుడి సేవకు ఏం చేయాలి? ఏం చెప్పండి? మేలు చేసేవారుగా ఉండాలి. మంచి ఉపచారం చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి. అలా చేస్తే దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయన పరలోకానికి మిమ్మల్ని చేరుస్తాడు. కుటుంబ పరిశుద్ధాత్మ అందరికీ అనుగ్రహించుగాక.